మన రాష్ట్రం చేయాల్సింది కేంద్రం కాదు. కేంద్రం రాస్తుంది, నువ్వు ఏ ఊరు పేరు రాయమంటే ఆ ఊరు పేరు రాస్తుంది. మనకి చట్టబద్ధత కావాలి. బిల్డింగులు అక్కడే కడుతున్నావు, నువ్వు గుడ్, వెరీ గుడ్. హైకోర్టు కడుతున్నావు, అసెంబ్లీగా ఎత్తుతున్నావు, అన్నీ కడుతున్నావు, వెరీ గుడ్. అవన్నీ పూర్తి చేయడానికి ఈ 5 ఏళ్ళు చాలు. సరే, సరిపోతాయి, అయిపోతాయి అని చెప్తున్నావు, వెరీ గుడ్. బిల్డింగులు కడతావు, బిల్డింగులు కట్టాక నేను వచ్చేట్టు ఉండాలా? నేను ఎందుకు రావాలి? నా ఊళ్ళో నేను ఉంటాను. ఎందుకు? నువ్వే చెప్తావు కదా నా రాజధాని అనేసి. ఇదంతా మేమన్నారు రాజధానిలోనే ఉన్నాం అనేసి. మరి రాజధానికి ఇదంతా గుర్తించయ్యా. అమరావతిని రాజధానికి గుర్తించకపోవడం ఏంది? వాళ్ళని ఎవరినో అమరావతిని రాజధానికి గుర్తించమన్నావు. అమరావతిలో ఏ ఊళ్ళు ఉన్నాయో గుర్తించాల్సింది నువ్వు కదా. అది చెయ్యని రాజధాని ఏంటి అంటున్నా నేను. అలాగే చట్టబద్ధత లెక్కేసుకుంటే చట్టపరంగా అనుకున్నట్టయితే నువ్వు మరి ఇదివరకు 3 రాజధానుల బిల్లు గురించి మండల్లో ఎందుకు గొడవ పడ్డా? నువ్వు మండలి తీర్మానం చేయలేదు ఆ రోజున, ఆపారు వీళ్ళే. అయినా సరే దాన్ని 3 రాజధానులను మేము నోట్ చేసుకున్నామని ఆ రోజున చెప్పింది కదా కేంద్ర ప్రభుత్వం. హైకోర్టుకి అఫిడవిట్ ఇచ్చింది కదా కేంద్ర ప్రభుత్వం. మరి ఇంకేంది? అప్పుడు నువ్వు మండల్లో ఆపావు కదా, అయినా కూడా చట్టబద్ధత అక్కడ దిగింది కదా కేంద్రం రాసిన దాంట్లో. ఇప్పుడు ఆ ప్లేస్లో నువ్వు ఇది రాస్తున్నావు, ఏముంది అందులో? అప్పుడు అతను 3 రాజధానులు అన్నావు, నువ్వు ఇప్పుడు అమరావతి అన్నావు. ఇక్కడ చట్టబద్ధత ఇవన్నీ కలిపితేనే వస్తుంది. కలపడానికి భయం ఏంటంటే 29 గ్రామాల వాళ్ళు ఎదురు తిరుగుతారేమో. కలపకపోతే రాష్ట్ర విభజన ఇప్పుడు 2 కళ్ళ